ఓం శ్రీ సాయిరామ్. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మనందరికీ కూడా అభయ ప్రదానం చేశారు. భక్తాదులందరికీ ఏమని చెప్పారు స్వామి? శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టును విడువకుండా ఏలును నిన్ను. ఈ శ్రీకారానికి భాగవతములో పోతనామాత్యుడు అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. శ్రీ కైవల్య పదంబు చేరుటుకునై చింతించెదను లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలి లోల విలస దృగ్జాల సంభూత కంజాత నానా భవాండ కుంభకున్ మహానందాంగన డింబకున్ అన్నారు పోతనామాత్యుడు. అంటే ఈ శ్రీకారానికి మరల జనన మరణాలు లేనటువంటి శాశ్వత సాయుధ్యాన్ని అనుగ్రహించినటువంటిది శ్రీ కైవల్యం. ఇక్కడ స్వామివారి కూడా శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిప్పుడు కరుణాకరుడై అన్నారంటే పుట్టపర్తి శ్రీకారంతో కూడినటువంటి శ్రీ పుట్టపర్తి నిలయుడు మనకి పుట్టపర్తి మోక్షధామం, ముక్తిప్రదామం, మనల్ని కూడా అనుగ్రహించే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రాంతము ఈ యొక్క పుట్టపర్తి అనేటువంటి విషయాన్ని స్వామివారు ఈ విధముగా తెలియపరిచారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు 1945వ సంవత్సరములో 1945 అంటే ఇంకా భారతదేశానికి స్వతంత్రం కూడా రాలేదు. స్వామివారికి కేవలం 19 సంవత్సరముల యుక్త వయస్సు. అటువంటి 19 సంవత్సరముల వయస్సులో భౌతికంగా స్వామివారి వయస్సు 19 సంవత్సరములు. అటువంటి ప్రాయములో స్వామివారు భక్తాదులందరికీ అభయప్రదానము చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యమే ఈ యొక్క పద్యం. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను. ఎప్పుడు కూడా స్వామివారు మనల్ని అపారమైనటువంటి అవ్యాజమైనటువంటి కరుణతో కాపాడుతూ ఉంటారు. నేను మిమ్మల్ని కాపాడుతాను, ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను. ఎటువంటి పరిస్థితుల్లోని కూడా స్వామి ఒకసారి మన చేయి పట్టుకున్న తర్వాత మరలా మనల్ని విడిచిపెట్టడం అనేటువంటిది జరగదు. మీరు ఒకవేళ విడిచిపెట్టాలనుకున్న ప్రారంధవశాస్తు ప్రయత్నము లోపము చేత కానీ వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడినా నేను మాత్రం మీ చేయి ఎప్పుడు కూడా విడిచిపెట్టను, చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను అని స్వామివారు మనకి తన 19వ ఏట 1945వ సంవత్సరంలో అభయప్రదానం చేసినటువంటి ఒక చక్కనైనటువంటి పద్య సూక్తి ఇది. ఓం శ్రీ సాయిరామ్.